మానవ మెదడులో చిప్ అమర్చే ఇలాంటి ప్రయోగాల ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని న్యూరాలింక్ సంస్థ చెబుతోంది. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ను నేరుగా ఆపరేట్ చేయొచ్చని, తాకాల్సిన అవసరం లేదని పేర్కొంది. నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వల్ల కాళ్ళు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ కదలికలను మెరుగుపరిచే వీలుందని తెలిపింది. వీరు సులువుగా గ్రాడ్యుయేట్స్ను ఉపయోగించుతారని, దీర్ఘకాలంలో వీరి అవయవాలను పునరుద్ధరించే అవకాశం ఉందని వెల్లడించింది. అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్లోడ్ చేసుకుని కంటి చూపు, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు. ఈ చిప్ సాయంతో హార్మోన్ స్థాయిని నియంత్రించవచ్చని, కుంగుబాటును దూరం చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్ పెంపొందించుకోవచ్చని, బొమ్మలు సులువుగా గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని వివరించింది.